ఢిల్లీలో ఈసీతో మీటింగ్ తర్వాత వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండగలం అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ఒక కాన్స్టిట్యూషన్ మీదనే ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్, ఒక ఈ యొక్క సావరిన్ ఇండియాలో ఆంధ్ర రాష్ట్రం అన్నటువంటిది అంతర్భాగం అన్నటువంటి విషయాన్ని మరిచి అదొక సపరేట్ రాష్ట్రంగా భావిస్తూ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. గతంలో మేము ఇన్కమ్ ట్యాక్స్ని లెక్క చేయం, మాకు అనుమతి లేదంటారు, సిబిఐకి అనుమతి లేదంటారు, ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థలని అలౌ చేయమంటారు. ఇప్పుడు స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చంద్రబాబు నాయుడు బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగపరంగా ఒక క్రైసిస్, ఇది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అని చెప్పుకోవచ్చు. దీనికి మూలకారకుడు ఆర్పి ఠాకూర్ అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఆర్పి ఠాకూర్ మరొక విషయాన్ని కూడా మేము కమిషన్ ముందుకు దృష్టికి తీసుకొచ్చాం. ఈ నెల 24వ తారీఖు ఆర్పి ఠాకూర్ 35 కోట్ల రూపాయలు తన కాన్వాయ్లోనే తన కారులోనే అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకి తరలించడం జరిగింది. ఈ రకంగా ఒక తెలుగుదేశం తొత్తుగా కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి ఈ ఆర్పి ఠాకూర్ని ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తే గానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు అన్నటువంటి విషయాన్ని మేము కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. గతంలో అదేవిధంగా మేము వివిధ పొజిషన్స్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్ అడిగాం. దామోదర్ నాయుడిని ట్రాన్స్ఫర్ చేయలేదు, ఘట్టమనేని శ్రీనివాసరావుని ట్రాన్స్ఫర్ చేయలేదు, యోగానందుని ట్రాన్స్ఫర్ చేయలేదు, ప్రకాశం జిల్లా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయలేదు, ప్రవీణ్ ఏం పేరన్నా ఆయన పేరు ప్రవీణ్, చిత్తూరు జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు, గుంటూరు రూరల్ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు. మేము ఏదైతే నివేదించామో ఎలక్షన్ కమిషన్కి వాటిలో సింహ భాగాన్ని ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేయలేదన్నటువంటి విషయాన్ని మరొక్కసారి ప్రస్తావిస్తూ ఎలక్షన్ కమిషన్కి మేము నివేదించుకోవడం జరిగింది. దానిపై తప్పకుండా చర్యలు తీసుకుంటారనని మేము భావిస్తూ ఉన్నాం, మేము రిక్వెస్ట్ చేశాం కూడా. మరొక అంశం ఇప్పుడు చెప్పుకోవాల్సింది, మీ దృష్టికి తీసుకురావాల్సింది, ప్రజాశాంతి పార్టీకి అలాట్ చేసినటువంటి ఎన్నికల సింబల్ గతంలో మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేశాం. ఈ యొక్క హెలికాప్టర్ సింబల్ వింగ్స్ అన్నటువంటివి ఫ్యాన్ను పోలి ఉన్నాయి కాబట్టి మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని ఇప్పుడు 35 పేర్లు అసెంబ్లీకి సంబంధించి 4 పార్లమెంటుకి సంబంధించినటువంటి పేర్లు ఏదైతే ఉన్నాయో అభ్యర్థుల పేర్లు, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే పేర్లున్నాయో వాళ్ళకి పోలినటువంటి పేర్లని వాళ్ళని ఎంపిక చేసి దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను కొల్లగొట్టాలన్నటువంటి ఒకే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడుతో ఈ యొక్క కేఏ పాల్ లాలూచీపడి డబ్బులు తీసుకొని ఈరోజు ఎక్కడి నుంచో హూస్టన్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు నడుపుతూ ఉన్నాడు. డబ్బులు కాసిపడి డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి కేఏ పాల్. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ యొక్క అల్టీరియర్ మోటివ్తో తను ఈ రకంగా చేశాడో దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. సింబల్ మార్చాల్సినటువంటి విషయాన్ని, అవసరాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. కండువా కలర్స్, ఫ్లాగ్ కలర్స్ మార్చాల్సినటువంటి అవసరాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఈ అంశాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ పాజిటివ్గా పరిశీలించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసుకున్నాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటాం. గతంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే మేము టోటల్ డిమాండ్స్ పెట్టామో రిప్రజెంటేషన్, దాంట్లో 1-2 అంశాలు తప్ప మిగతా ఏటిని కూడా పరిశీలించి మాకు పాజిటివ్గా ఇవ్వలేదు. మా పార్టీ దాని పట్ల అసంతృప్తి చెందినటువంటి మాట వాస్తవమే. మాకు న్యాయం జరగలేదని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టే మరొక్కసారి న్యాయం చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ ని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. మీరు చెప్పినట్టుగా ఈసీ నడుచుకుంటుంది, మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, వెంటనే
వాళ్ళని బదిలీ చేసింది అన్నట్టుగా టీడీపీ నేతలు చెప్తున్నారు. తర్వాత కానివ్వండి ఏ విధంగా డీజీపీ ఒక్క తెలుగుదేశం పార్టీకి తొత్తుగా ప్రవర్తిస్తున్నాడో చెప్పడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటాం డీజీపీ మీద అని చెప్పారు. మరి యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ఈరోజు మళ్ళీ అధికారులు చేస్తలేరు, వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఏమంటారు సార్ దానిపైన? మా మీద ఎటువంటి అధికారుల పైన ఉదాహరణకి డీజీపీ ఆర్పి ఠాకూర్ 35 కోట్లు అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశానని చెప్తా ఉన్నాను నేను. దానికి సంబంధించి గతంలో కూడా శ్రీకాకుళం ఎస్పీ మీద చేసినటువంటి ఆరోపణలకి నిన్న మా మీద కేసు పెట్టడం జరిగింది. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈరోజు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో అత్యున్నత పోలీస్ ఆఫీసర్ ఆర్పి ఠాకూర్. ఆయన వెహికల్ చెక్ చేసేటటువంటి ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అది చేస్తే ఎలక్షన్ కమిషనే చేయాలి. దీనికి ఆధారాలనే ఉండవు. ఏ రకంగా అయితే శ్రీకాకుళం ఎస్పీ నా మీద కేసు పెట్టాడో అదే రకంగా ఆర్పి ఠాకూర్ కూడా ఇది నిజం కాదనని కానీ భావిస్తే మా మీద కేసు పెట్టొచ్చు, చర్యలు తీసుకోవచ్చు. మేము దాన్ని ప్రూవ్ చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. చాలా వాటిని కూడా అమలు చేయలేదని చెప్పి మీరు ఇచ్చిన వాటిని అక్కడ అమలు చేయని పరిస్థితి ఉంది. మీరు పరిస్థితుల్లో వీటిని ఎట్లా అమలు చేస్తారు? ఇది ముఖ్యంగా ఈ హెలికాప్టర్ సింబల్కి సంబంధించిన విషయం ఎందుకు ఇంత ఇవ్వాల్సి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో గెలవడం కోసం ఎంత నీచ సంస్కృతికి పాల్పడ్డాడనే దానికి 39 మంది పేర్లు లిస్ట్ ఇచ్చాము. ఎట్లా ప్రజాశాంతి పార్టీ పేరుతోటి మా అభ్యర్థులు నామినేషన్ వేసినాక అదే పేర్లు సేమ్ అదే పేరుతోటి నామినేషన్ వేయించారు. అంటే బ్యాలెట్ పేపర్లో మా అభ్యర్థి పేరు పక్కన కిందనో వాళ్ళ పేర్లు వస్తాయి. వాళ్ళది హెలికాప్టర్ సింబల్ కాబట్టి వాళ్ళకి ఓట్లు పడే అధికారం ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఇంత నీచ సంస్కృతికి పాల్పడుతుంది అని చెప్పడానికే వచ్చాము. న్యాయం చేయమని వాళ్ళని అర్జించాం. న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. 39 మంది సేమ్ నేమ్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ప్రకారము ఇంటెలిజెన్స్ వింగ్ డీజీలో దీనిలోకి ఎలక్షన్ పరిధిలోకి రారు, వాళ్ళకి అధికారం లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. దానిపైన ఒక స్పష్టత ఉంది. మీరు గతంలో తీసుకున్నట్టయితే ప్రెసిడెన్స్ అన్ని తీసుకున్నట్టయితే పోలీస్ డిపార్ట్మెంటు ఇంటెలిజెన్స్ వింగ్ లేకుండా పని చేసేటటువంటి అవకాశమే లేదు. ఇంటెలిజెన్స్ అనేటటువంటిది పోలీస్ వ్యవస్థలో ఒక భాగం. ఎలక్షన్ డ్యూటీలు ఫేర్ ఎలక్షన్స్ జరపాలనంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కావాలి. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వస్తేనే ఎక్కడ అందరు అల్లర్లు జరగకుండా ఫేర్ ఎలక్షన్స్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వింగ్ అన్నటువంటిది పోలీసులో అంతర్భాగం. అది కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో వస్తుంది అన్నటువంటి విషయాన్ని మేము బలంగా నమ్ముతున్నాం. దాన్ని ఈరోజు ఆ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ తీసుకొచ్చారు. ఒక ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్ చంద్రబాబు నాయుడు చేశాడు. తనకు సావరిన్ ఇండియా మీద తనకు నమ్మకం లేదన్నటువంటిది చంద్రబాబు మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. తన రాజ్యం కోసం, తన అధికారం కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు నాయుడు పాల్పడతాడన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కోర్టులు జడ్జిమెంట్ ఇస్తాయి. ఎలక్షన్ కమిషన్ మంచి నిర్ణయాలు మాకు న్యాయం చేస్తుందన్నటువంటి విషయాన్ని మేము ఆశిస్తూ ఉన్నాం. మేము ఎలక్షన్ కమిషన్ని అదే నివేదించాం. మాకు న్యాయం చేయండి అని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. న్యాయం చేస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు బీజేపీ వైకాపా ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారు. మా అధికారులు సజావుగా జరుగుతుంది. ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎవరితో అలయన్స్ ఇండైరెక్ట్ గా పెట్టుకున్నారు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రోజు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా ఒంటరిగానే పోరాడుతూ ఉంది ప్రజల కోసం. కానీ చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీతో అనైతిక పొత్తులు పెట్టుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ సైకిల్ నేను గతంలో కూడా మీకు వివరించాను. నేను ఎలా చంద్రబాబు నాయుడు